ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మన కుటుంబంలో ఉన్న నలుగురు ఐదుగురు ఎవరైనా కూడా వాళ్ళ లక్షణాలు, అలవాట్లు, వాళ్ళకు వస్తున్న ఆరోగ్య సమస్యలు దాదాపుగా అన్నిటి గురించి ఒక అవగాహన ఉండి, తరమైన వాళ్ళు పోయినా కూడా వాళ్ళ దగ్గరికి మీ పెద్దవాళ్ళకి ఈ సమస్య ఉండింది, సో దానివల్ల పెద్ద తీవ్రంగా ఏమి నష్టం లేదు, దాన్ని సర్దుకొని అలాగే కొనసాగించే జీవితాన్ని, కొంత ధైర్యాన్ని, మనకు ఓర్పు కలిగేలా వాళ్ళ ట్రీట్మెంట్ విధానం ఉండేది. ఇక వాళ్ళ చేతులు దాటిన తర్వాత వాళ్ళకంటే అనుభవజ్ఞులైన వాళ్ళ దగ్గరికి, అంటే అనుభవం అంటే వయసుతో పని లేకుండా వాళ్ళకంటే అనుభవంలో ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి సజెస్ట్ చేసేవాళ్ళు వెళ్ళమని. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ పదం కనుమరుగైపోయింది. ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి పోతాం అన్నమాట మనం. అంటే మనకు ఒక సమస్య వస్తుంది, దానికి అనేక విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఉంటారు. ఇక వాళ్ళ అనుభవాలు మనకు తెలియదు, మన జీవితం పరిచయం వాళ్ళకి ఎప్పటికీ ఉండదు. ఇక వాళ్ళు చదువుకున్న పుస్తకంలోని సిద్ధాంతాలు, అన్వేషణలు అన్నీ మన మీద ప్రయోగిస్తూ ఉంటే, మనం ఒక సమస్యకు పోతే మనకి తెలియకుండా ఇంకెన్ని సమస్యలు ఉన్నాయనేది వాళ్ళు కనిపెట్టి మనకి చెప్పి, సమస్యల మీద సమస్యల్ని మనమే ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ దగ్గర పోయి తెచ్చుకునేలాగా అయిపోయింది సాంకేతిక పరిజ్ఞానం.